నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కనుమళ్లలో నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఫారం పౌండ్కు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి భూమి పూజ చేశారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. నీటి సంరక్షణపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కరువు పీడిత ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో జలశక్తి కేంద్రం ఏర్పాటు చేశామని, ఇంకుడు గుంతలు, పంట కుంటలతో పాటు ఇంటి రూఫ్ వాటర్ని నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. మీరు బాగా గుర్తు చేసుకోవాలి. 2017, 18 ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రావటం, కనమల్ల చెరువులో నీరు చెట్టు, అదేవిధంగా ఆ కనమల్లోనే ఈ ఫామ్ పాండ్స్ని ప్రారంభోత్సవం చేయటం, ఈ కార్యక్రమాలు చేపట్టాం. తదుపరి ఈ వర్క్స్ అన్ని కూడా ఆగిపోయాయి. తిరిగి నీటి సంరక్షణ చర్యల్ని మనం తీసుకుంటున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కర్నూలు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ఉన్నటువంటి దానికి వీలైనంత ఎక్కువగా ప్రతి ఒక్క రైతుని కూడా ఈ తన పొలాల్లో కావచ్చు, ఈ పంట కుంటల్ని తినుకునేందుకు ప్రోత్సహించడం, వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడం. ఎక్కడ లిమిట్ అనేది లేదు. టార్గెట్కి ఎంతమంది ఎన్ని చేసుకుంటా ఉంటే అంతకి మనం ఇచ్చే పరిస్థితుంది. ఇంతేకాకుండా నీటి విధంగా భూగర్భాల్లో ఉన్నటువంటి నీళ్ల వరకు కూడా రీఛార్జ్ చేసే విధంగా బోర్ స్ట్రక్చర్స్ తీసుకోవడం, వాటి రీఛార్జ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంటి పైకప్పులు ప్రభుత్వ బిల్డింగ్ పైన కూడా రీఛార్జ్ చేసేందుకు సోక్ పిట్స్ నిర్మాణాలు కూడా పెద్ద ఎత్తున మన ప్రభుత్వం చేపడతా ఉంది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మోటివేట్ అవ్వాలి. నీటి సంరక్షణ చర్యలు మీరు అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి నేను ప్రజలు కూడా కోరుతా ఉన్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు బాగా గుర్తు చేసుకోవాలి. 2017, 18 ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రావటం, తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసనకు దిగారు.